పాస్టర్ గారు సువర్ణరాజు గారు తన జీవితంలో జరిగినటువంటి అద్భుత సాక్ష్యాన్ని, మరి దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి మేలుని, మరి ఎన్నో మరి ఆయన జీవితంలోంచి ఎన్నో చేశారు. అయితే కొన్ని మరి ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలని ఆయన మరి మాటలోనే మనం విందాం. చెప్పండి సార్. ప్రభునామంలో మీకు అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని గురించి ఈ యొక్క సమయంలో మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనుక గత సంవత్సరం 2024 సంవత్సరంలో నేను పెంటపాడు గ్రామం నుంచి భీమవరం మీటింగ్ అని వెళ్తూ ఉన్నప్పుడు కనుక యాక్సిడెంట్ జరిగింది. కనుక ఆ యొక్క సమయంలో దేవుడు ఎంతగా మా కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఎలాగా దేవుడు మా కుటుంబాన్ని పోషించాడు, బిడ్డల పట్ల కుటుంబం పట్ల దేవుడు ఎంతగా మేలు చేశాడో ఆ విషయాలను పంచుకోవాలని, మీ అందరితో పంచుకోవాలని ఆశతో ఉన్నాను. కనుక మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. కనుక ఈ యొక్క రోజుల్లో చాలా మంది ఎక్కడైనా జరుగుతుంది అనేటప్పుడు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైనటువంటి వ్యక్తిగతంగా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవుని మీద ఆనుకుంటామో, కనుక దేవుని యందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి నీతి కలిగి ఉంటామో, దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక మీరు దేవుని యొక్క వాక్యం విశ్వాసమందు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండి అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో చెప్పబడుతూ ఉంది. కనుక మనం ఆయనందు స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. కనుక ఎల్లప్పుడూ ఆసక్తిని మనం కనుపరిచే వారుగా ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ప్రభుని నమ్ముకున్న తర్వాత మొదట్లో కనుపరిచినటువంటి ఆసక్తి, ఆశ, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ కొద్ది కాలం నడిచేటప్పటికి, కొన్ని సంవత్సరాలు జరిగేటప్పటికి వీటిని విడిచి బలహీనలు అయిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం పౌలు భక్తుడు ఏమంటాడంటే, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులయ్యుండు అని గుర్తు. జీవితంలో ఆ యొక్క పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు జరిగినప్పుడు ఇక్కడ పెంటపాడు గ్రామంలో మేము బయలుదేరి భీమవరం వెళ్తున్నాం. గరకపురం వెళ్ళేసరికి అదేంటంటే టిప్పరు సైడ్ వేయడం జరిగింది, క్లాచ్ చేయడం జరిగింది. వెంటనే బండి స్లిప్ అయింది. టూ వీలర్ మీద వెళ్తున్నాం. వెంటనే బండి స్లిప్ అవడం, వెంటనే సెకండ్లో రెప్పపాట్లో కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది. కనుక కాళ్ళు కింద పాదం అక్కడ శీలమండ దగ్గర అది సెపరేట్ అయిపోయి ఉంటుంది. వారందరూ కూడా వెంటనే మా చేతిలో ఉన్నటువంటి బైబిల్ని చూసి, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తారు, ఏంటంటే ఇలా భీమవరం వెళ్తున్నామంటే, తొందరపడకండి, మీరు అవసరమైతే మా ఆటో మీద తీసుకెళ్తామని గబగబ కూర్చోబెట్టి నీళ్లు తాగించి టవల్ పెద్దది దళసరి టవల్ చుట్టారు. బ్లీడింగ్ అయిపోతుంది. నా పరిస్థితి చూసి ఏమంటే అంబులెన్స్ వచ్చే వరకు కూడా మీరు ఆగొద్దు, మీ పరిస్థితి చూస్తే ఇలాగుంది, మాకు ఇటువంటి విషయాల్లో మేము ఏమి నిర్లక్ష్యంగా ఉండం. అవసరమైతే మా యొక్క ఆటో మీద మిమ్మల్ని తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి ఉన్న భీమవరంలో అని వాళ్ళు కూడా తొందర పెట్టారు. అయినా మేము ఏం చేస్తాం అంటే, మొదట 108కి ఫోన్ చేసాం. భీమవరం 108 లేదంట. పాలకొడేరు కూడా ఫోన్ చేసాం, పక్కనే కాబట్టి 3 కిలోమీటర్స్ దగ్గర కాబట్టి అది లేదు. కనుక మూడోసారి ట్రై చేసినప్పుడు ఆకివీ నుంచి అది హైవేలో వచ్చింది, బైబెస్ రోడ్ లో వచ్చింది. ఒక 20 నిమిషాలు వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను అలాగే కూర్చున్నాను. దేవుడు శక్తినిచ్చాడు. కనుక అలాగా కూర్చునేసరికి 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. టవల్ కట్టారు. అదేమైందంటే, ఇక్కడ నుంచి ఒక గరకపురం నుంచి భీమవరం వెళ్ళేసరికి ఒక 4 కిలోమీటర్లు వర్మ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ టవల్ ఏమైందంటే, ఎప్పుడైతే ఈ సీలమంటకి ఈ పాదానికి ఇలా చుట్టారో అదంతా కూడా బ్లడ్ అయిపోయింది, మొత్తం బ్లడ్ కారిపోయింది, చాలా బ్లడ్ ఇదైంది. అప్పుడు అంబులెన్స్ లో ఏం చేస్తారంటే, టచ్ హాస్పిటల్ ఫోన్ చేసి లోపల టచ్ తేగానే దాని మీద నన్ను
పండుకోబెట్టిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టవల్ తీసారు. తీసేటప్పుడు మొత్తం అదంతా కూడా బ్లడ్ అయిపోయింది. లోపలికి తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. జాయిన్ చేసేటప్పటికి ఆ యొక్క ఎముక కింద శీలమండ దగ్గర ఉన్నటువంటి ఎముక ఇరిగి బయటకు వచ్చింది. బయటకు వచ్చేటప్పటికి ఆయన పాస్టర్ గారు భీమవరం నుంచి ఆయన ఫోన్ చేశారు, ఇలాగా మా పాస్టర్ గారు అని మీటింగ్ వస్తే ఇలా జరిగింది అనేటప్పటికి నైట్ వచ్చారు, కొద్దిమంది సేవకులు వచ్చారు, 10 మంది. పాస్టర్ గారు ఎలాగుంది ఏంటంటే మనకి స్థానికులు అంటారా మరి అక్కడ భీమవరం నుంచి వచ్చారు. మీటింగ్ కి వెళ్ళి పాస్టర్ గారే పంపించారు ఒక 10 మందిని. పాస్టర్ గారికి ఇలాగా యాక్సిడెంట్ జరిగిందంటే చూసిరండి అనేటప్పటికి వాళ్ళ మీటింగ్ అయిపోగానే 10 గంటలకు వాళ్ళు వచ్చి ఒక 10 మంది వచ్చి నన్ను పరామర్శించారు ఎలాగుంది ఏంటని. అప్పటికే ఈ యొక్క ఇది తగలడం వల్ల ఇంజక్షన్ అది చేశారు. కింద గుడ్లు లాంటి క్లాత్ కట్టేసి అరగా పడుకోబెట్టారు ఎమర్జెన్సీ దాంట్లో. అలాగే పండుకున్నాను. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీటింగ్ వచ్చిన పెద్ద పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇలా పాస్టర్ గారికి రాత్రి వస్తుంటే ఇలా గరకపర్లు యాక్సిడెంట్ అయిందని కొంచెం చూడండి అని డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసేటప్పటికి వెంటనే డాక్టర్ గారు పొద్దుటే వచ్చేసారు 8 గంటలకి. వచ్చి రూమ్ లోకి వచ్చారు. ఏమన్నా సౌందర్య గారు ఏంటి ఏమైంది ఏంటి అని అన్నారు. ఇలాగ వస్తున్నామండి, వస్తుంటే ఇలాగా స్లిప్ అయింది బండి, ఇలాగ పడిపోయాం రాత్రి అని అన్నా. ఎంకి ఇలాగా ఎలాడుతుంది శీలమండ దగ్గర ఇప్పుడైతే సెపరేట్ అయిపోయి చర్మం అలా సపోర్ట్ ఉంది. దాన్ని ఇలాగా ఎలాడేసరికి చూసారు డాక్టర్ గారు. పాస్టర్ గారు మీరు ఒక కొంచెం ఏమి కాదు, కొంచెం పెయిన్ వస్తుంది, ఓర్చుకోండి అని అన్నారు. సరే డాక్టర్ గారు అన్నా, మన కటింగ్ ప్లేట్ తోటి స్ప్రింగ్ అలాగా నట్టుకి అలా పెడతాము, అలాగా చిన్న ఆయన దగ్గర ఇది ఉంది, దాంతో ఆ ఎముక తీసుకెళ్లి ఆ శీలమండకి ఉన్న ఎముకి అలా పెట్టారు. బాగానే పాస్టర్ గారు బాగానే తట్టుకున్నారు, పర్వాలేదు, ఒక 2 రోజుల్లో మీకు ఆపరేషన్ చేస్తాం మాత్రం అలా చెప్పేది పర్వాలేదు పెట్టారు. పెట్టేటప్పటికి దేవుడు ఓర్పిచ్చాడు. ఏమి ఇవ్వలేదు, మొత్తం ఏమి ఇవ్వకుండా కొంచెం పెయిన్ వస్తుంది ఓర్చుకోండి అని అన్నారు. అలాగే డాక్టర్ గారు అన్నాం అనేసరికి ఆ ఎముకని తీసుకెళ్లి ఆ కింద శీలమండి ఎముక జస్ట్ అలా పెట్టారు. పెట్టి ఏమంటే ఒక 2 రోజుల్లో మీకు ఆపరేషన్ చేస్తాం, మరి కాలం ఇదైంది కదా, ఆపరేషన్ చేస్తాం, టైం పడదు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కదా, పైకి వెళ్ళి పేపర్స్ ఇవన్నీ రావాలి అని అన్నారు. సరేనండి. 8వ తారీఖు మార్నింగ్ ఇది జరిగింది. 10వ తారీఖు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేదంతా చేసేటప్పటికి ఎప్పుడైతే వెయిట్ అంతా బండి వెయిట్ ఇదంతా ఎప్పుడైతే పడిందో అక్కడ బోన్ కూడా ఇదైంది. అప్పుడు స్టీల్ రాడ్లు వేసి పంపించేసారు. పంపించేసేటప్పటికి వాళ్ళు ఏం హాస్పిటల్లో ఉండాలని ప్రయత్నం చేశాం, కానీ హాస్పిటల్కి రోజుకి 500 అంట రూమ్ అంట. అక్కడ సీఎం గారు ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఉన్నారు కదండి ఇలా జరిగింది కదా, అవసరమైతే హాస్పిటల్లో ఉంచండి అని. మన ఇల్లు మీకు సహాయం సపోర్ట్ చేశారంటారు. ఆయన అక్కడి నుంచి ఫోన్ చేయించారు. ఫోన్ చేసేటప్పటికి సరేనండి అన్న అంటే వాళ్ళు ఏమన్నారంటే, గాజు ఇవన్నీ కూడా మీరే తెచ్చుకోవాలి, రూమ్ కి మాత్రం రోజుకి 2500 కట్టాలి అని అన్నారు. మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మెడిసిన్స్ కాకుండా ఓన్లీ రూమ్ కి 2500 కట్టాలండి, మీకు ఇష్టమైతే ఉండండి వాళ్ళ దగ్గర నుంచి. ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి మీకు ఎక్కడైనా ఇదే, రూమ్ కి మాత్రం మీ ఖర్చులు మందుల ఖర్చులు అన్ని మీయే. రూమ్ కి రెంట్ కి మాత్రం రోజుకి వచ్చి పర్ డే కి 2500 మాత్రం కట్టాలని అని అన్నారు. ఆలోచించారు. ఇంటికడము కుటుంబం పిల్లలు ఉన్నారు, మరి అక్కడికి వచ్చి మళ్ళీ భీమవరం రూమ్ తీసుకోవాలంటే 5000 6,000 రూమ్ కి, మళ్ళీ అక్కడ ఇక్కడ ఇబ్బంది, ఇంకెందుకులే అని చెప్పి అక్కడ అంబులెన్స్ కట్టించుకుని మళ్ళా పెంటపాడు వచ్చేసాం. ఆపరేషన్ అయ్యి ఒక 5 రోజులు ఉన్న తర్వాత ఇక్కడికి పెంటపాడు వచ్చేసాం. పెంటపాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి రమ్మన్నారు. 20 రోజులు అయిన తర్వాత మరలా వెళ్ళేటప్పటికి ఇదంతా కాల్ సెట్ అయింది. అప్పుడు ఒక కుట్లు అది స్టీల్ రాడ్ అవన్నీ తీసేసి మళ్ళీ రాడ్ వేయాలి కదా సపోర్ట్ కోసం, మళ్ళీ లోపల నుంచి రాడ్ వేయాలి. మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యేటప్పటికి అదే హాస్పిటల్ తీసారు. తీసిన తర్వాత ఒక 5 days అక్కడే ఉంచారు. ఎప్పుడైతే కుట్లు ఇది స్టీల్ రాడ్లు తీసారో మళ్ళీ ఆపరేషన్ చేయాలండి, రాడ్ వేయాలి మీకు, ఇక్కడ శీలమండ దగ్గర నుంచి ఇక్కడ మోకల వరకు రాడ్ పడద్ది అని చెప్పి హాస్పిటల్లో ఉంచారు. మళ్ళీ ఒక 1 వారం రోజులు, సెకండ్ టైం మళ్ళీ 1 వారం రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత అప్పుడు మళ్ళా రాడ్ వేసారు. రాడ్ వేసి ఒక 3 రోజులు మళ్ళా మనల్ని డిశ్చార్జ్ చేస్తారు, పంపించేసిన తర్వాత మళ్ళీ పెంటపాడు వచ్చి మళ్ళీ ఒక 15 రోజులు మెడిసిన్ ఇచ్చిన తర్వాత మరలా వెళ్ళి హాస్పిటల్కి
చూపించుకున్నాం. దేవుడు అలాగా కృప చూపించాడు. ఆ సమయంలో ఏంటంటే మా దగ్గర కూడా, ఎందుకంటే సేవకులను బట్టి రోజు దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఆ సమయంలో కూడా 300 రూపాయలు ఉన్నాయి మా దగ్గర. ఇది ప్రయాణం డబ్బులు కూడా సరిగ్గా లేవు. కానీ దేవుడు ఆపరేషన్ విషయంలో 2 ఆపరేషన్ విషయంలో ఆరోగ్యశ్రీ మీద చేశారు. దేవుడు కృప చూపించాడు కనుక మన సేవకులైనటువంటి వారు, బంధువులు అందరూ కూడా సపోర్ట్ చేశారు కనుక అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఇక్కడ ఇల్లు మేము ఉండేది ఇప్పుడు బయటకు వచ్చేస్తాం, రెంట కట్టుకోవాలి, పిల్లల కుటుంబం పోషింపబడాలి, పిల్లల చదువులు ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఎలాగ ఏంటి అని. కానీ దేవుడు ఏది ఆకోకుండా దేవుడు అద్భుతంగా ఈ రోజుకి 16 నెలలు అవుతుంది. అద్భుతంగా దేవుడు 16 నెలలు దేవుడు పోషించాడు. ఏది పిల్లల చదువులు ఆగలేదు, కుటుంబ పోషణ, రెంట కట్టడం, ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. కనుక దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడం అన్నమాట, వినాడు. కనుక విలాప వాక్యం ఉంది, మానవులకు హృదయపూర్వకంగా విచారంనైనను బాధనైనను కలుగు చేయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు విచారమైనా బాధనైనా కలుగు చేయడు. ఇలా వచ్చిన దేవుడు ఆయన కృప చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. యెషయా నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించినాను కానీ గొప్ప వాక్యముతో నిన్ను సమకూర్చేదను అని యెషయా 54వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కనుక ఒక్క నిమిషంలో నీ యొక్క కష్టం, శ్రమ ఇదొచ్చిన దేవుడు గొప్ప వాత్సల్యంతో ఆయన సమకూర్చాడు. ఇంతవరకు ఆయన పోషించాడు, బలపరిచాడు, సహాయం చేశాడు, ఆదుకున్నాడు. కనుక ఈ లోకంలో ఇప్పుడు ఎలా ఉందండి మనకి మొత్తం కాలు, ఇప్పుడు కాలు నడుస్తుంది స్టాండ్ మీద, మీరు కలుగుని లేకుండా మామూలుగా నడుస్తున్నారు. కాలు ఇరిగిపోవటం అనేది దాని శరీరం నుంచి వేరుపే దగ్గర నుంచి మీరు నడిచేటట్లు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మరి అలాంటిది మరి అసాధ్యమైన కార్యాలు ఎన్నో దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. ఏదైనా గాయం అయితే మీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేశాడు. దీని బట్టి ప్రేక్షకులు చూసే వాళ్ళు కూడా అర్థం అవుతుంది. అవునండి, అవును. 8 నెలలు బెడ్ మీద ఉన్నానండి. మే 8వ తారీఖు అయింది యాక్సిడెంట్ అయింది, 7వ తారీఖు నైట్ అయింది. 8 మే నెల నుంచి డిసెంబర్ వరకు కూడా బెడ్ మీదే ఉన్నా. అయినప్పటికీ ఏది అప్పుడు జేబులో 300 ఉన్న ఆ స్థితి నుంచి దేవుడు 7 నెల మనకి తక్కువ దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ఈ సాక్ష్యం విని మరి చూస్తున్నటువంటి వాళ్ళు మరి దేవుని ప్రేమలో మరి ఎంత మరి గొప్పతనం ఉంది, రక్షణ ఉందనేది, అంటే ఏదో ఆశించే మరి క్రైస్తవ్యుడు బతుకుతున్నాడు, ఏదో ఆశిస్తేనే దేవుడు మనకి మరి ఏదో మేలు చేస్తేనే మనం ముందుకెళ్తాము, ఆ మతాన్ని నమ్ముతున్నాం. ఇది మతం కాదండి. దయచేసి మరి మిగతా హైందూ సోదరులు కొంతమంది మరి రెచ్చిపోయి మతం మార్పిడి అన్నారు. మతం మార్పిడి కాదండి, ఒక మనిషి మార్గం చూపించడానికి దేవుడు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి తన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ మరి ఆయన ద్వారా కలిగింది. మరి ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చి ఏం చేయలేదండి. ఆయన ఏమన్నారండి, మీరు మీ మార్గాన్ని సరళం చేసుకోండి, మీ తప్పులుంటే సరిదిద్దుకోండి, మీరు రేపొద్దున మరి ఏదీ లేదు, మరణం తర్వాత ఏమీ లేదు అన్నట్లు మీరు మీ ఇష్టం వచ్చినట్లు మరి బ్రతకకుండా మరి మీరు జాగ్రత్తగా తోటి మనిషిని ప్రేమించండి, మార్గంలో మార్గాన్ని మంచి నేను చూపించినటువంటి మార్గాన్ని, జీవ మార్గాన్ని మీరు అనుసరించండి అని మరి దేవుడు చెప్పిన మార్గాన్ని మరి కొంతమంది దాన్ని వక్ర భాష్యం చెప్తుంటూ మరి మత మార్పిడులు జరిగిపోతున్నాయి. మరి ఆంధ్రాలో, తెలంగాణలో విపరీతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని మరి మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. మరి అవన్నీ కాకుండా విడిచిపెట్టేసి మిమ్మల్ని మతాలు మారమంటలేదు, జాతీయత మారమంటలేదు, దేశం కూడా మారమంటలేదు. ఎవరు ఒక్క మార్గాన్ని మీరు నడిచేటువంటి మీ ప్రవర్తన మార్చుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు మార్గాలని ఆలోచన మీలో కదిగలిగితే మిగతా కార్యక్రమం అంతా దేవుడే నడిపిస్తాడు. అతి విధముగా మరి దైవజనులైనటువంటి మరి సువర్ణరాజు గారి జీవితంలో జరిగినటువంటి మరి ఎన్నో మరి అంతకుముందు కూడా ఎన్నో శోధనలో మరి అయినప్పటికీ ఆయన కొన్ని మరిన్ని మరి సాక్ష్యాలను ఆయన ద్వారా వినాలని నేను అనుకుంటున్నాను. అలాగే మరి ఎంతో మందిని నేను ఇంటర్వ్యూ చేసి దాని ద్వారా మరి ఇలాంటి గొప్ప కార్యాలను దేవుడు మరుగుపరిచిన ఉన్నటువంటి బయలుపరచాలని మరి ఎంతో మంది విశ్వాసులు తెలియపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. అలాగే మరి కొన్ని మాటలు మరి ఆయన ద్వారా మరి వినాలని నేను ఆశపడుతున్నాను. చెప్పండి. కనుక ఇక రోజుల్లో మన జీవితాల్లో ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా నిరుత్సాహపడక, భయపడక, లోక పరిస్థితులను బట్టి మరియు వెనుకంజ వేయక
ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. కనుక ప్రభు కొరకు జీవించేటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యం యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యం యథార్థమైనటువంటిది. అందుకనే దావీదు భక్తుడు బంగారము కంటేను మేలుము బంగారము కంటేను కోరదగింది, తేనె కంటేను జింటు తేనె దారుల కంటే కూడా మధురమైనటువంటిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అంత ఉన్నతమైనటువంటిది, గొప్పది, శ్రేష్టమైనటువంటిది. అందుకని ఈ యొక్క గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టబడింది. కనుక పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ గ్రహించగలుగుతాం. కనుక ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు అనేకమైనటువంటి దేవుడు తెరిచాడు. కనుక ఒకసారి అయితే మనం గత సంవత్సరాల్లో అయితే ఆదివారం వెళ్ళి చర్చికి వెళ్ళి ఇంటేనే వాక్యం, ఏదైనా ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టుకుని ఆ యొక్క మీటింగ్ ఇంటి గలవారు పిలిస్తేనే అక్కడికి వెళ్ళి వాక్యం వినేటువంటి వారు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితేనే మహాసభలు గాని ఉపవాస కూడికలు గాని జరిగితేనే మనం వెళ్ళి వాక్యం వినడానికి అవకాశం ఉండేటువంటిది. కానీ ఈ దినాల్లో అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకవేళ మనం పనిలో బిజీగా ఉన్నప్పటికీ కూడా పాటలు పెట్టుకుని వాక్యం ద్వారా టీవీ పెట్టుకుని మనం అవి చేసుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని గ్రహించడానికి, కనుక దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మన ఎడల కృప చూపిస్తున్నాడు. కానీ చాలా మంది అనుకుంటారు ప్రభువుని నమ్ముకుంటాం, కష్టాలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి, శోధనలు ఎందుకు వస్తాయి. కనుక క్రైస్తవ జీవితం అనేది ఎటువంటి శ్రమలు, ఎటువంటి కష్టాలు ఉండవని ప్రభువు చెప్పలేదు. అందుకంటాడు లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని ప్రభు శిష్యులకు తెలియజేస్తున్నాడు యోహాను సువార్తలో. లోకంలో శ్రమలు వస్తాయి కనుక దాన్ని ఎలా అధిగమించాలి, కనుక అటువంటి శ్రమల్లో దేవుడు ఎలా మనకు తోడుగా ఉంటాడు, ఎలా దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి విషయాలను మనం గ్రహించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎన్నడూ కూడా శ్రమలకు కానీ కష్టాలకు కానీ ఈ పరిస్థితులకు కానీ ఎన్నడూ కూడా భయపడకూడదు. కనుక సైతాను యొక్క బలమైనటువంటి ఆయుధం ఏంటంటే బలహీనపరుస్తూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు, నిరుత్సాహం కలిగిస్తూ ఉంటాడు. కనుక ఇటువంటి బాణాలను మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క గ్రంథంలో 365 సార్లు భయపడకుడు అని మనకు వాగ్దానం చేయబడింది. కనుక మనం భయపడక మన అనుదిన జీవితాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తూ, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషణ చేస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆనందించే వారికి, అతిశయించేటువంటి వారికి ఉండాలి. చాలా మంది కూడా ఈ కొద్దిపాటి క్షణికమైనటువంటి లోకంలో కొన్నిపాటి వస్తువులను బట్టి ఆనందిస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు. అది కొద్ది వరకే. ఏదైనా కారు కొనుక్కున్నది 10 రోజులు 2 రోజులు ఉంటుంది, దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించేటువంటి వారముగా ఉండాలి, ఆనందించే వారంగా ఉండాలి. ప్రభు బిడ్డలైనటువంటి మనం ఎంతగానో నిత్యము కూడా నెరవేర్చాడు. కనుక గొప్ప వాత్సల్యం అంటే కనుక 16 నెలలు దేవుడు అద్భుతంగా పోషించాడు, బలపరిచాడు, సహాయం చేశాడు, ఆదుకున్నాడు. కనుక నాయడల మా కుటుంబం పట్ల దేవుడు ఎంతగానో మేలు చేశాడు. అలాగే క్రైస్తవ సేవకుల జీవితాల్లో కానీ విశ్వాసుల జీవితాల్లో కానీ ఏదైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భయపడక దేవుని సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక కొన్నిసార్లు ప్రార్థనకి సంవత్సరాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. కొన్ని ప్రార్థనలకైతే దేవుడు 4 గంటలు 5 గంటల వ్యవధిలోనే దేవుడు సహాయం చేస్తాడన్నమాట. కనుక మే నెలలోనే ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాం. 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేస్తే దేవుడు ద్వారం తెరిచాడు అన్నమాట. కనుక దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తప్పక మన అవసరం ఏంటో ఆయనకు తెలుసు. అందులో అంటాడు మొదట అన్యజనులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి విషయమే ఆలోచన కలిగి ఉంటారు. కానీ మీరు అంటే నా బిడ్డలైనటువంటి మీరు మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడునని ప్రభు గుర్తు చేస్తున్నాడు. మనకి తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కనుక అనుదినం మనకి ఏమి కావాలో అది ఇస్తాడు. కానీ మొదట మనకు ప్రయారిటీ ఏంటంటే, ప్రాధాన్యత ఏంటంటే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో
మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. కానీ అన్యజనులకు ఉన్నటువంటిది ఏంటంటే, వాళ్ళు అంటున్న వారి గురించి ఏం చెప్తున్నాడు అంటే, ప్రభు ఏమి తిరిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని వీటి విషయమై వారు ఆలోచన కలిగి ఉంటారు. కానీ మీరైతే మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకుడి అని దేవుని వాక్యం కనుక వెతికినప్పుడు ఆయన తప్పక సహాయం చేస్తాడు. తప్పక మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక దేవుని వాక్యం తెలవిస్తుంది, ఎక్కడైతే నా నామం 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో చాలా మంది ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు తండోపతండాలుగా ప్రజలు పరుగులెడుతూ ఉన్నారు. కానీ దేవుడే మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప కార్యాలు చేసుకోవాలి. ఎప్పుడు అంటే మనం ఆయన పట్ల స్థిరంగా ఉన్నప్పుడు. అందుకనే మీరు ప్రభువునందు స్థిరులై ఉండుడి, అపవాదిని ఎదిరించడని యాకోబు పత్రికలో గుర్తు చేస్తాం. ప్రభువులో మనం స్థిరంగా ఉన్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. కనుక ఈ శోధం ఇవన్నిటిని జయించగలుగుతాం. దేవుడు తప్పక మన జీవితాలు అనేకమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కనుక మనం ఆయనకి మహిమార్థమే మనము ఈ లోకంలో జీవించే వారంగా ఉంటాం, ఆయనకి మహిమ తెచ్చేటువంటి వారంగా ఉంటాం. కనుక పిల్లలు మీరందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించండి, ఎన్నడూ కూడా నిరుత్సాహం పడకండి, భయపడకండి. కనుక అన్నాడు, నా మహిమ నిమిత్తమై నేను నిన్ను సృజించి తిని అని యెషయా గ్రంథంలో చాలు. దేవునిని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి దేవుడు ఆయన సారూప్యంలో మానవులైనటువంటి మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. కనుక మనం దేవునిని మహిమపరచడానికి ఉన్నాం, దేవుని గణపరచడానికి ఉన్నాం. దేవుని కార్యాలను మనం అనేకులకు తెలియజేసి అనేకులను ప్రభు యొక్క భక్తిలో మనం కట్టేటువంటి వారంగా, ప్రభు యొక్క సహాయాన్ని మనం పొందుకుంటూ జీవించుకుంటూ ఒకరికొకరు బలపరుచుకుంటూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. అటువంటి కృప ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించి బలపరిచి సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. వందనాలు.